బిగ్ బాస్‌కి ఎలాంటి వాళ్ళు వెళ్ళాలంటే చెప్పమంటారా? నా విషయంలో, నా అభిప్రాయంలో ఫ్యామిలీ బర్డెన్స్ లేనోళ్ళు అండ్ అవకాశాల కోసం చూస్తున్నోళ్ళు. అవకాశాలు వస్తాయో రావో తెలీదు. ఎందుకంటే సెవెంత్ సీజన్ చూసాం. ఆయనకి ఏ అవకాశాలు వచ్చినాయి అని పాపం. సెలబ్రిటీలు కొంప ముంచారు. అమర్ గారిని పాపం ఎవరినో లేపారు. ఉపయోగమే లేదు, జనాలకు ఉపయోగమే లేదు. అలాగే ఎయిత్ సీజన్ తనూజ పుట్టస్వామి, తను పాపం ఆశ పెట్టుకుంది ఫస్ట్ వస్తానని తన్ని సెకండ్కి దూసేసి ఎవరినో లేపారు పైకి. ఏం ఉపయోగం లేదు. ఆ ఫ్యాన్స్ అంటారు, ఈ ఫ్యాన్స్ అంటారు, ఆ ఫ్యాన్స్ అంటారు. సో ఏ ఫ్యాన్స్ ఉండరు చివరికి, అంతా అస్సామే. ఓకేనా? 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏవో ఇస్తుంటారు కాస్త మా టీవీలోనో మా పరివారంలోనో దేంటో దాంట్లోనో కుక్కు విత్ జాతిరత్నాల్లోనో దేంటో ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అవి పట్టుకొని మీరు వెళ్ళిపోకండి పూర్తిగా. ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నీ వల్ల నిన్ను బేస్ చేసుకునే ఫ్యామిలీ ఉంది అని అంటే మటుకు వెళ్ళొద్దు. కొంచెం ఒక్కోసారి బేవర్సలు కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. శుభ్రంగా ఆడతా పాడతాగా అసలు ఏ జాబు లేకుండా ఏమి లేకుండా తాగి తిని చేసుకుని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. స్కాములు చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. నువ్వు నెగిటివిటీతోటే వెళ్ళొచ్చు అబ్బా. నువ్వు నెగిటివ్తో వెళ్ళి అక్కడ హీరో కూడా అవ్వచ్చు. వాళ్ళు నెగిటివిటీని కూడా హీరో చేస్తారు వాళ్ళు. అట్లా ఉంటుంది అన్నమాట బిగ్ బాస్. మన రివ్యూస్ ఏంటంటే ఇంకా అసలు చెప్పే పని లేదు. మీరు వెళ్ళండి చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి రివ్యూస్ వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా. సో నా పని ఏంటంటే కొంచెం ఆలోచించుకోండి వెళ్ళేటప్పుడు. వెళ్ళిన తర్వాత నా బాధలు ఉంటాయి అక్కడ. అది ఫస్ట్ పొరపాటున మీరు ఒక మంచి జాబ్ చేస్తూ వదిలేశారంటే మీ జాబ్ పోతుంది. 90 days అని అనుకొని మీరు అక్కడ ఊహించుకొని వెళ్ళారంటే, సరే పోనీ మీరు వెళ్ళిపోయి కప్పు కొట్టేద్దాం అనుకున్నారు. కప్పు కొట్టిన తర్వాత మీకు చేతికి ఒక 40-50 వస్తాయి. జిఎస్టీలు పోను, మన అన్నీ పోను. వాళ్ళ 1 కోటి రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటిస్తే ఒక 40 పోనీ ఒక 70 అంతా వస్తాయి. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఆ షోల్లోనే మా టీవీ షోల్లోనే ఉంటాయి. ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకునే ఎవడు, దికేది ఎవడు? కాబట్టి ఇవన్నీ వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం మేమేదో సామాన్యుల్ని ఉద్ధరిస్తున్నారని అగ్ని పరీక్ష ద్వారా అని చెప్పుకోవడానికి తప్పించి ఏమీ లేదు. రియాలిటీ షో అన్నప్పుడు లైవ్ ఎందుకు పెట్టారు? రియాలిటీ షో మీన్స్ లైవ్. ఇది స్క్రిప్టెడ్ షో. మళ్ళీ చెప్తున్నా, ఈ రివ్యూయర్స్ మాటలు వినద్దు. రివ్యూయర్స్ ఏంటంటే అది ఉంటే బాగా డబ్బులు సంపాదించచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీకు తెలిసిందే కదా కొంతమంది రివ్యూయర్స్ ఎంత ఎత్తున సంపాదించారు. మళ్ళీ ఆలోచించుకోండి ప్లీజ్.